ఎంత ఆశపడినా ఆ దేవుడు శాసించేదే జరుగుతుంది. మీరు సిన్ని ప్రేమని గెలిపించాలని చూస్తా ఉండారా? అయ్యో రజని, ఏంటిది? ఆ దేవుడు శాసిస్తారని మీరే అన్నారుగా, మీరే ఆ దేవుడని అంటా ఉండా. నేను దేవుడిని ఏంటి రజని? అలా మాట్లాడుకు. సారు, మీరు వైద్యుడిగా మా సిన్నీకి ప్రాణాల్ని అప్పిచ్చినారుగా, ఆ దానికే మీరు దేవుడు సారు, మీరు దేవుడు. చిన్నిని కాపాడడం అయితే కాపాడాను గాని ప్రాణాలని నిలబెట్టేశానని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. ఏంది సారు, ఏమైనాది? సినికి ఎట్టా ఉండాది? అదే రజని, నాకు కూడా అసలు అర్థం కావట్లేదు. తన పరిస్థితి ఏంటో నాకే పూర్తిగా అర్థం కావట్లేదు. రజని, చిన్ని లోపలే ఉంది, పద. రజని, ఒక్క నిమిషం. లోపల ఆకర్ష్ ఉన్నాడు కదా, ఆకర్ష్కి నా ప్రేమ విషయం తెలీదు. నేను వేరే అమ్మాయిని ఎవరినో ప్రేమించాను అనుకుంటున్నాడు ఆకర్ష్. నువ్వు అర్థమైనది సారు. రజని, ఇంజనీర్ సారు, సిన్ని యాడుండాది? అనిరుద్, లోపల చిన్ని పరిస్థితి అస్సలు బాలేదు. సిన్ని, రజని, అత్త చూడు. సిన్ని, యాందే ఇది? నువ్విట్ట అయిపోయేదేందే? నిన్నిట్ట చూడాల్సి వస్తుంది అనుకోలేదే. రజని, అత్త, యాందత్త ఇది? సిన్నికి ఏమైనాదత్త? యా దానికి సిన్ని ఇట్ట అయిపోయినది? సిన్ని, అక్క, నీ నేస్తం రజని వచ్చింది చూడు, ఒక్కసారి మాట్లాడు. సరు, సిన్ని, ఒక్క నిమిషం ఆగండి. చిన్నికి స్పృహ వచ్చి ఎంతసేపు అయింది? హాఫ్ అన్ అవర్ అయింది. సరే, స్పృహ రావడం అనేది చాలా మంచి విషయం. సగం ప్రాబ్లం తీరిపోయినట్టే. కానీ అనిరుద్, తను ఇందాక నుంచి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఒక్క నిమిషం, ఏం కంగారు పడద్దు. లెట్ మీ సీ. రమణమ్మ గారు, ఇంక మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్నికేం కాదు. అదే చెప్తున్నాను రమణమ్మ గారు, మీరు దయచేసి భయపడకండి. అనిరుద్, నేనెప్పుడు దేవుడికి దండం పెట్టినా
నా చేతులే దండం పెట్టేవి. నా మనసు మాత్రం ఎప్పుడూ వేరే ఎక్కడో ఉండేది. కానీ ఫస్ట్ టైం మనసా వాచా కర్మణ అంటారే, ఆ దండం పెడుతున్నాను. ప్లీజ్ ఆకర్ష్, నన్ను దయచేసి డాక్టర్గానే ఉండనివ్వు. చిన్నిని బతికించాలనుకున్నాను, బతికించాను, అంతే. హే, ఏంటిదంతా? నన్నెందుకు అలా చూస్తున్నారు అందరూ? అసలు నేనేం చేశానని? ప్లీజ్, మీరందరూ బాగుండాలనే నేను ఇదంతా చేస్తున్నాను. దయచేసి నన్ను ఇలా ఉండనివ్వండి, నన్ను నాలాగే ఉండనివ్వండి. సార్, పర్సనల్కా, పిల్లలకా, పెద్దవాళ్ళకా సార్? 1 minute. అకేషన్ ఏంటి సార్? పెళ్లి రోజు, పుట్టినరోజు, లేదంటే? ఆగవయ్యా. ఓ, శివుడి పార్వతి బొమ్మ అయితే పెద్దవాళ్ళకన్నమాట. కాదు, నేను ప్రేమించిన అమ్మాయికి. లవర్కి దేవుని బొమ్మనా? తనకి శివుడు అంటే చాలా ఇష్టం. నేను శివుడు, తను పార్వతి. వినాయకుడు మాకు పుట్టబోయే బిడ్డ. ఈ బొమ్మను ప్యాక్ చేయండి. అలాగే సార్. ఇతను సీను కదా? సీనుయే. సీను, ఎలా ఉన్నావు సీను? ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? ఏంటి డబ్బులు బాగా వచ్చినట్టున్నాయి? రిచ్ కారు, గోగుల్స్, కాస్ట్లీ కోటు, ఏంటి కథ? ఎలా సంపాదించావు సీను ఇవన్నీ? ఏంటి అరుణాచలం సినిమాలో రజనీకాంత్ కలిసి వచ్చినట్టు నీకు ఆస్తి ఏమైనా కలిసి వచ్చిందా? లేదా అమెరికన్ లాటరీ ఏమైనా తగిలిందా? హే, అసలు ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నాకేం వద్దు, నీకు ఇదంతా ఎలా వచ్చిందో చెప్పు. నా గురించి నీకెందుకు? సీను, నేను సీనుని కాదు. ఏంటి నువ్వు సీనువు కాదా? హలో, పుట్టుమచ్చ పులిపరికాయ పెట్టుకొస్తే గుర్తుపట్టలేకపోవడానికి ఇదేమన్నా సినిమానా?
నువ్వు సీను అని నాకు బాగా తెలుసు. మీది సోమశిల. హే, నీకేమైనా డబ్బు కావాలంటే అడుగు, ఇస్తా. అంతేకాని నేను నీకు బాగా తెలుసని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. సీను, ఇది చాలా తప్పు సీను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ మీ చెల్లిని మీ అమ్మని పట్టించుకోవట్లేదని మాత్రం తెలుసు. పాపం వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎలా ఉన్నారో తెలుసా నీకు? ఇంకొక్కసారి నన్ను సీను అన్నావంటే నేను ఊరుకునేది లేదు. రోజు నీలాంటి ముష్టోళ్ళని చాలా మందిని చూస్తుంటాను. పోతలకే. ఏయ్ సీను, సీను, సీను ఆగు, సీను ఆగు. సీను, మీ అమ్మ చెల్లెలు ఇక్కడే ఉన్నారు. సీను, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. సీను. ఛే, ఈ ఇడియట్ సీన్ గడ్ చాలా పెద్దదవా. సెల్ఫిష్, అస్సలు మారలేదు. ఛే. మా యాందమ్మీ ఏడికి తీసుకొచ్చినావేందమ్మా? ఇంగేడ ఉంచినా నీ ప్రాణం తీసేదానికి చూస్తుండదా వజ్రావతి? అవు అమ్మీ, ఆడ రవణగాడు నిన్నేదో చేసినా డాక్టర్ సారు కాపాడినారు. కానీ డాక్టర్ సారు వల్లే మనం సోమశిలలో ఉండావని వజ్రావతి కూతురికి తెలిసిపోయినాది. దాంతో వజ్రావతి మన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టుంటాది. అన్నీ తెలుసుకుని మళ్ళీ ఈడ ఆసుపత్రిలో నీ మీద ఘాతుకం చెయ్యాలని చూసినాది. అది వజ్రావతి తప్ప ఇంకెవరు చేస్తారు? ఆ రాక్షసి ఇది చేసినాదని నా అనుమానం. కానీ మా ఏడా ఈ ఇంట్లో పిల్లల ప్రాణాలు నిలబెట్టుకుందుకి పిల్లి 10 ఇళ్ళు తిరుగుతాది. యాడపత్రము ఆడే ఉంటాది. అది ఉండతగ్గ సోటా కాదా అని చూడదు. కానీ నాకీడ ఉండబుద్ధి కావడంలేమ్మా. నాకు తెలుసమ్మే, నీకేదానికి అట్ట అనిపిస్తుండదో. నాకో ఇష్యం చెప్పవే. నువ్వు యాదినమైనా మంచి మనసున్న వారినెవరినైనా బాధ పెట్టినవా? మంచోళ్ళనే కాదు, సెడ్డోడైనా మీ అన్ననే బాధ పెట్టలా. మనుషుల్లో మంచోళ్ళుంటారు, సెడ్డోళ్ళుంటారే. డాక్టర్ సారు, ఇంజనీర్ సారు, రూపా లాంటి మంచోళ్ళు, వజ్రావతి లాంటి దుర్మార్గులు. సెడ్డతనాన్ని ఎదిరించినట్టే మంచితనానికి తల వంచాలనే, విలువివ్వాలి. మనకి అవసరం కాబట్టి మనమీడ తలదాసుకుందామని అనట్లా. కాని మనకీడ సోటిచ్చి మన మంచి కోరుకునే మనసుల గురించి ఆలోచించకుండా నువ్వు వెళ్ళిపోతే ఇంత చేసినాళ్ళు ఎంత బాధపడతారో యోచన చెయ్యవే. ఆళ్ళంతా అల్లాటం చూపించేది నీ ఆరోగ్యం గురించేగా. ఇప్పుడు నువ్వు ఆలోచన చెయ్యాల్సినది గుడ్కా నీ ఆరోగ్యం గురించేగా. ఆదానికేనే నీ ఆరోగ్యం కుదుటపడి నువ్వు మళ్ళీ పూర్తిగా మామూలు మడిసి అయ్యేదాకా ఇంకే ఆలోచన చెయ్యొద్దే. నేను ఏదానికి చెప్తున్నానో అర్థం చేసుకోవే. అక్క, ఫ్రెష్ అయిపోయావా? ఇదిగో నీకోసం వేడివేడిగా టిఫిన్ తీసుకొచ్చాను. ఇటు ఇయ్యమ్మి, నే పెడతా. ఏం అక్కర్లేదు. ఏ నేను పెట్టలేనా? డైనింగ్ టేబుల్ దగ్గర మీకోసం టిఫిన్ పెట్టాను, వెళ్ళి తినండి. అసలే మీ ఇద్దరు తిండి సరిగ్గా తినట్లేదు. మా ముందెళ్ళి తినేసి రండి. హ్మ్.
ఏంటక్క ఏమైంది? తిను తిను. రమణమ్మ గారు, ఇప్పుడు చిన్నికి ఏ ప్రాబ్లం లేదుగా? సరే రమణమ్మ గారు, నేను బయలుదేరుతాను. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే రూపాన్ని వెంటనే నాకు కాల్ చేయమని చెప్పండి. అత్త, డాక్టర్ సారు సోమశల యాదానికి వచ్చినాడో తెలుసునా? మరి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అత్తా? డాక్టర్ సారు కోరిక, ఇంజనీర్ సారు ఇష్టం, సిన్ని లోపల దాసుకున్న ప్రేమ, ఇవన్నీ నీకెప్పుడు తెలుసు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావత్తా? నేనేం చేస్తానమ్మి, నేను యాన్ చేయగలను. యాన్ చేయాలనుకున్నా అవి జరుగుతాయని నమ్మకంలా. అత్తా, అవ్వమ్మి, సిన్నిని గొప్పగా పెంచాలనుకున్నా. పెంచినానా? సిన్నికి చిన్న కష్టం గుడక రాకూడదనుకున్నా. కష్టం ఆగినాదా? జరగలేదమ్మి. నేననుకునేది యాదీ జరగలా. ఆ దేవుడు ఎట్ట అనుకుంటుండాడో అదే జరుగుతాది. నేనెంత తనకలాడినా నాకా సంకటమే మిగులుతా ఉండాది. మరైతే ఇప్పుడేం చేస్తావత్తా? యావీ చేసేదిలా. ఆ దేవుడు దానికి ముందే ఓ రాత రాసి పెట్టేసుంటాడుగా. ఆ రాత ప్రకారమే అన్నీ జరుగుతాయి. ఆ దేవుడే అన్నీ చేస్తాడు. నేనొట్టిగా నా అక్కసు దేవుడితో చెప్పుకోవడం మించి యావీ చెయ్యలేను. నువ్వు ఇన్ని మాటలు చెప్పినావు, కానీ సిన్నీకి ఇంజనీర్ సార్కి ముడేసే విషయంలో నీ మాట ఏందో మాత్రం చెప్పట్లా. హలో, ఎక్కడున్నావు? ఏ నేను ఎక్కడున్నానో తెలుసుకొని ఏం చేస్తారు? నాకు భోజనం పంపిస్తారా లేక పైకి పంపిస్తారా? ఏంటి, తాగున్నావా? ఏ నిజాలు మాట్లాడుతున్నారనే? అంతేగా మీరు చేసేది. పని ఉంటే పక్కన ఉంచుకుంటారు, పని లేకపోతే పైకి పంపించేస్తారు. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అయినా నేను నీకు ఫోన్ చేసింది నీతో బాతాకాని కొట్టడానికి కాదు, నీకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి. మరి అదేదో చెప్పకుండా యాడుండావు, ఏం చేస్తున్నావని ఈ సోదంతా ఏదానికి? సోదేయడం కాదురా, నీతో పనుంది కాబట్టి నువ్వేం వాగినా ఊరుకుంటున్నాను. లేదంటే నువ్వలా నవ్వకు, నాకు బీపీ రేజ్ అయిపోతుంది. ఫోన్ ఏదానికి చేసినారో చెప్పండి. చిన్ని ఎక్కడుందో తెలిసింది. ఓ, చాలా తొందరగానే కనిపెట్టేసినారే. కనిపెడతారు అవసరంగా. అనవసరంగా మాట్లాడకు. పౌరుషం ఉన్నవాడివే అయితే ముందు వెళ్ళి పని పూర్తి చేయి. హలో, మీరు నాలో పౌరుషాన్ని రెచ్చగొట్టక్కర్లా. నేను నీ మాటలకు రెచ్చిపోయో మీరు డబ్బులు ఇస్తున్నారనో నేను సంపట్లా. నాలో దాని మీద అంతులేని కోపం ఉండాది. ఆదానికే దాన్ని సంపాలనుకుంటాడా. నువ్వేం చెప్పినా చేతల్లో కనిపిస్తేనే నీ మాటలకి విలువ ఉంటుంది. చేతకాని వాడిలాగా చతికిలబడి మందు కొడితే కాదు. మీరు చాలా తెలివైన మనిషని నాకు బాగా తెలుసు. ఏయ్,
నా తెలివితేటల గురించి నీకేం తెలుసురా? మట్టిని కూడా మారణాయుధంగా మార్చగలిగే తెలివితేటలు నావి. ఆ దానికోసమేగా మీ అవసరం కోసం నన్ను ఆయుధంగా చేసినారు. హ, సరేలే, ఇదంతా ఏంటికి కానీ ముందా అడ్రస్ పంపండి. రాసుకో. ఏ ఫోన్లో రాయడం రాదా? సరే, ఫోటో తీసి పంపిస్తున్నాను, దాన్ని చూడు. పంపించండి. చూసేసినాడు. ఆడి ఈ విషయాన్ని ఇంతటితో ఇడిచిపెట్టాడు. తప్పకుండా ఈ విషయాన్ని మా అమ్మకి సేరయ్యడానికి వెళ్తాడు. అప్పుడు మా అమ్మ ఈడితో నిజం మొత్తం చెప్పేస్తుంది. తను ప్రేమించిన దానికి అన్యాయం జరుగుతూ ఉండదని ఈడికొచ్చేసి నాయనమ్మకి మొత్తం నిజం చెప్పేస్తాడు.